अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला नबीना मुहम्मद व आलिहि व सहबिहि अजमईन मा बाद। या अय्युहन्नासु क़द जाअतकुम मौइज़तुम मिर रब्बिकुम व शिफ़ाउल लिमा फ़ी सुदूरि व हुदं व रहमतल लिल मुमिनीन। ప్రజలారా, సర్వలోక సర్వజనుల సర్వజీవుల సృష్టికర్త మరియు సత్యదైవమైన అల్లాహ్ మానవులకు రుజుమార్గము చూపేందుకు, ఇహలోకములో సుఖశాంతిమైన జీవితము ప్రసాదించేందుకు మరియు శరీర రోగాల నుండి అస్వస్థతను చేకూర్చేందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ను అవతరింపచేశారు. ఈ ఖురాన్ మానవులకు ఒక ఔషధం లాంటిది. మానవులకు ఏదైనా సందర్భాల్లో గుండె అమితమైన వేగముతో కొట్టుకుంటూ ఉంటే ఆ గుండెకు ప్రశాంతత కలిగేందుకు ఈ ఖురాన్ను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపచేశారు. ఈ గుండె వేగముతో ఎందుకు కొట్టుకుంటుందంటే, నేడు మానవులలో అత్యధికులకు టెన్షన్, డిప్రెషన్లు ఎక్కువ అయిపోయాయి. ఈ టెన్షన్, డిప్రెషన్ వలననే అనేక రోగాలకు మానవుడు గురవుతున్నాడు. ఈ టెన్షన్, ఈ డిప్రెషన్ వలననే మానవుడి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. ఇలా వేగంగా కొట్టుకోవడం, ఈ డిప్రెషన్, ఈ టెన్షన్లకు విరుగుడుగా చాలామంది మత్తు పదార్థాలను సేవిస్తూ, నిద్ర మాత్రలు ఉపయోగిస్తూ, మ్యూజిక్లను, సినిమాలను చూస్తూ కాలం గడుపుతారు. ఇటువంటి రుగ్మతలతో ప్రశాంతత పొందేందుకు, ఇటువంటి టెన్షన్, డిప్రెషన్లతో గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటే దానిని నార్మల్ స్టేజ్కు తెచ్చేందుకు ఖురాన్ ఒక ఔషధం లాంటిది. ఈ ఖురాన్ సర్వ రోగాలకు ఒక ఔషధం లాంటిది. ఎందుకంటే సర్వ రోగాలకు మూలం టెన్షన్, డిప్రెషన్. ఈ రెండింటి వలన మానవుడి గుండె అదును తప్పుతుంది. ఆ అదును తప్పినప్పుడు బ్లడ్ ప్లంపింగ్లో తేడాలు వచ్చేస్తాయి. దాని వలననే బ్లడ్ ప్రెషర్, షుగర్, ఇటువంటి చాలా రోగాలు, అంటే అల్జీమర్ రోగము, ఈ పంపింగ్ సరిగా లేకపోతే కీళ్ళ నొప్పులు, నర్వ్స్ దెబ్బతినడం, కాలేయం దెబ్బతినడం, ఊపిరితిత్తులు దెబ్బతీయడం, మెదడు రక్త కణాలు దెబ్బతీయడం, ఇటువంటివి అన్నీ మానవుడి యొక్క టెన్షన్ వలన, డిప్రెషన్ వలననే ఈ రోగాలన్నీ మానవుని శరీరంలో మొదలవుతాయి. అటువంటి డిప్రెషన్ను, టెన్షన్ను దూరం చేసుకునేందుకు, అటువంటి గుండె వేగంగా కొట్టుకుంటుంటే దాన్ని నార్మల్ స్టేజ్కి తీసుకొని వచ్చేందుకు ఖురాన్ ఒక ఔషధం లాంటిది. ఈ ఖురాన్ను పఠిస్తే మానవుడి యొక్క గుండె నార్మల్ స్టేజ్కు వస్తుంది. మానవుడిలో ఉండే టెన్షన్, డిప్రెషన్ దూరం అవుతుంది.
ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ యందు తెలిపారు. యా అయ్యుహన్నాసు ఖద్ జాఅతుకుం మౌఇజతుం మిర్ రబ్బికుం, ఓ ప్రజలారా మీ వద్దకు ఒక సత్యమైన గ్రంథం, రుజుమార్గం చూపే గ్రంథం, మీకు స్వస్థత చేకూర్చే గ్రంథం వచ్చింది. ఎలా? షిఫా, షిఫా అంటే స్వస్థత. ఉల్లిమఫీ సుదూర్, మీ గుండెలకు మీ హృదయాలకు షిఫా అంటే స్వస్థత చేకూరుస్తుంది ఈ ఖురాన్ అని అల్లా అంటున్నాడు. మరియు వహుదన్ అంటే హుదా అంటే మీకు రుజుమార్గం చూపుతుంది. అంతేకాక ఈ ఖురాన్ను విశ్వసించే వారికి వరహమతులిల్ మోమినీన్, ఈ ఖురాన్ను విశ్వసించే అంటే ఎవరైతే విశ్వసిస్తారో అటువంటి వారికి ఇది కారుణ్యాన్ని ప్రసాదిస్తుంది. మరొక చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం తెలుపుతున్నాడంటే, మీ గుండెలు టెన్షన్లో ఉంటే, హై డిప్రెషన్లో ఉంటే, మీలో బ్లడ్ ప్రెషర్ పెరిగితే మీరు ఏం చేయాలి? మత్తుమందులు, మత్తు పదార్థాలు, నిద్ర మాత్రలు, మ్యూజిక్లు కాదు మీరు చేయాల్సింది. మీరు ఏం చేయాలి? అలా బి దిక్రిల్లాహి, చూడండి, అలా బి దిక్రిల్లాహి తత్ముయిన్నుల్ కులూబ్, నా యొక్క స్మరణముతో అంటే ఖురాన్ యొక్క పఠనముతో తత్మయిన్నుల్ కులూబ్, మీ హృదయాలు ప్రశాంతము కలుగుతాయి. అంటే ఖురాన్ను చదవడం వల్ల మీ హృదయాలు ప్రశాంతంగా మారిపోతాయి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఖురాన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 1400 ఏళ్ల క్రితము అవతరింపచేసి ఈ విషయాన్ని తెలిపాడు. నేను అనుభవపూర్వకంగా నేడు చెబుతున్నాను అన్నమాట. మనిషిలో టెన్షన్ ఉండి డిప్రెషన్ ఉంటే, మెదడు మూడ్ బాగలేకపోతే, హృదయాలు చెడిపోతే, చాలామంది అంటుంటారు మూడ్ బాగలేదని. అటువంటప్పుడు ఏం చేయాలి? సినిమాలు చూడకూడదు, మత్తు పదార్థాలు తీసుకోకూడదు, మ్యూజిక్లు వినకూడదు. ఏం చేయాలి? బిజిక్రిల్లాహ్, అల్లాహ్ యొక్క జికర్ చేయాలి, అంటే ఖురాన్ను పఠించాలి. తతుమయిన్నుల్ కులూబ్, అప్పుడు మీ హృదయాలు ప్రశాంతంగా మారిపోతాయి. ఎప్పుడైతే మీ హృదయాలు ప్రశాంతంగా మారిపోతాయో అప్పుడు మీ గుండె నార్మల్ స్టేజ్కి వస్తుంది, బ్లడ్ పంపింగ్ కూడా నార్మల్ స్టేజ్కి వస్తుంది. అప్పుడు మీ డిప్రెషన్, మీ టెన్షన్లు దూరం అవుతాయి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ యందు తెలిపాడనమాట. ఈ డిప్రెషన్, ఈ టెన్షన్తోనే అనేక రోగాలు మానవునిలో వస్తాయన్నమాట. దీనినే మానసిక రోగాలు, రుగ్మతలు అని అంటారు. ఈ మానసిక రోగము భౌతిక రోగంగా మారిపోతుంది. ఈ టెన్షన్, డిప్రెషన్ అనేది మానసిక రోగం. ఈ టెన్షన్, డిప్రెషన్ వలన భౌతిక రోగాలు అంటే శారీరకంగా రోగాలు బయటికి వస్తాయన్నమాట. కాబట్టి ఈ మానసిక రోగాన్ని దూరం చేసుకునేదానికి మనం ఏం చేయాలి? ఖురాన్ పఠించాలి. అప్పుడు ఈ మానసిక రోగము దూరమై శారీరకమైన రోగాలు కూడా మన నుండి దూరమవుతాయి, మన దరికి చేరవు అన్నమాట. కాబట్టి ప్రజలారా, ఖురాన్ కేవలము ఒక వర్గాందని చాలామంది భావిస్తారు. కాదు, ఇది ఒక వర్గానికి చెందినది కాదు అనే ఉద్దేశంతోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? యా అయ్యుహన్నాస్, ఓ ప్రజల్లారా అంటున్నాడు. అక్కడ యా అయ్యుహల్ మోమినీన్ అనలే, యా అయ్యుహల్లజీన ఆమను అనలేదు. యా అయ్యుహన్నాస్ ఖద్ జాతుకుం మౌఇజతుం మిర్ రబ్బికుం, ఓ ప్రజల్లారా మీ వద్దకు సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ నుండి ఒక రుజుమార్గం చూపే గ్రంథం, స్వస్థతను చేకూర్చే గ్రంథమైన ఖురాన్ వచ్చింది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు అన్నమాట. కాబట్టి
మనము ఖురాన్ను ఒక వర్గానికి చెందినదిగా మనం భావించరాదనమాట. ఎప్పుడైతే మనము టెన్షన్లో డిప్రెషన్లో ఉంటామో అప్పుడు ఖురాన్ను పఠనం చేయాలన్నమాట. ఇది ఖురాన్ మానసిక రోగాన్ని దూరం చేస్తుంది. శారీరకమైన రోగాలకు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ యందు ఆయత్లను సమీకరించాడు. అవి ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇండ్లలో ఒక రకమైన శబ్దాలు ఉన్నాయి, స్వప్నాల్లో మేము ఏవేవో చూస్తున్నాము అని అంటారనమాట. అంటే మన ఇండ్లలో ఏ ఇంటిలోనైతే ఖురాన్ పఠనం ఉండదో ఆ ఇంటి యందు సాతాన్ జిన్నాతులు బస చేస్తాయన్నమాట. ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ యందు తెలుపుతూ ఖురాన్ యొక్క ఆయత్లను అవతరింపచేశాడు. ఈ విషయాన్ని మీ ఇళ్ళు శ్మశాన వాటికలుగా మార్చుకోవద్దు. ఎప్పుడైతే మీరు ఖురాన్ తిలావత్ చేస్తుంటారో, ఖురాన్ పఠనం చేస్తుంటారో అప్పుడు మీ ఇల్లు ఇంటిగా మారిపోతుంది. అంటే ఏ ఇల్లు అయితే ఖురాన్ పఠనం ఉండదో, నమాజుల పఠనం ఉండదో ఆ ఇల్లు శ్మశాన వాటికగా మారుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిపారు. అంటే ఖురాన్ పఠనం వలన, నమాజులు పాటించడం వలన ఆ ఇల్లు సుఖశాంతి నిలయంగా ఉంటుంది. ఏ ఇంటిలోనైతే ఖురాన్ పఠనం ఉండదో టీవీలు, పాఠాలు, డ్యాన్సులు, సినిమాలు ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఆ ఇంటి యందు సాతాన్, జిన్నాతులు బస చేస్తూ ఉంటాయన్నమాట. నేడు మనం చూస్తున్నాం 52 ఇంచులు 72 ఇంచుల పెద్ద పెద్ద ఎల్ఈడీలు పెట్టి, పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి సినిమాలు చూస్తూ, మ్యూజిక్లు చేస్తూ దాంట్లో అనేక రకమైన సాతాను పనులు ఇళ్లలో మనము సమకూర్చుకున్నాం. అటువంటిప్పుడు ఇంటి యందు సుఖం ఉండదు, శరీరాల యందు సుఖము ఉండదు. శరీరాలు రోగాలతో, ఇంటి యందు కష్టాలతో ఉంటుందన్నమాట. కాబట్టి మనము ఇంటి యందు టీవీలు, సినిమాలు కాదు చూడాల్సింది, ఖురాన్ పఠనము జరగాలి, నమాజులు ఆచరిస్తూ ఉండాలి. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన విషయము, లా తజ్అలు బుయూతకుం మకాబిర వ ఇన్నల్ బైతల్లదీ తుక్రవు ఫీహిల్ బకరతు లా యద్ఖులుల్ షైతాన్. ఏమంటున్నారు? లా తజ్అలు బుయూతకుం మకాబిర, మీ ఇళ్లను శ్మశాన వాటికలుగా మార్చుకోవద్దు. వ ఇన్నల్ బైతల్లదీ తక్రవు, ఏ ఇంట్లోనైతే వయిన్నల్ బైతల్లదీ తక్రవు ఫీహిల్ బకరతు, సూర బక్రా ఏ ఇంట్లో అయితే, అంటే ఖురాన్ యందు 2వ సూర, ఏ ఇంటి యందు ఆ సూరతుల్ బకరా పఠనము జరుగుతుందో ఆ ఇంటి యందు లా యద్ఖులుల్ షైతాన్, సాతాన్ ఆ ఇంటి యందు ప్రవేశించజాలడు. ఇది అన్నమాట. అంటే శైతాన్ నుండి రక్షణ కలిగించే గ్రంథం ఖురాన్. ఏ ఇంటి యందు జిన్నాతులు, సాతాను ప్రవేశింపజాలవో ఆ ఇంటి యందు శుభాలు అంటే బర్కత్ ఉంటుంది. సంపాదనలో, శరీరాల్లో, మానసికంగా, శారీరకంగా బర్కత్ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉపదేశం ప్రకారము మన ఇళ్లలో ఖురాన్ పఠనము జరుగుతూ ఉండాలి. అప్పుడు మన ఇల్లు సుఖ నిలయంగా మారుతుందన్నమాట, శాంతి నిలయంగా మారుతుంది. లేకపోతే టీవీలు చూస్తూ పాటలు, డ్యాన్సులు, ఇవి హరాం చీజులు ఇంట్లో ప్రదర్శిస్తూ ఉంటే శారీరకంగా, మానసికంగా
సంపాదన పరంగా కష్టాలు ఎదురవుతాయి. కాబట్టి మన ఇండ్లను శ్మశాన వాటికగా మార్చుకోకూడదు అని అనుకుంటే ఖురాన్ పఠనము జరగాలి. సరే, ఇప్పుడు శారీరకంగా మనకు వచ్చే రోగాలకు విరుగుడు ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపదేశించారు. సూరే ఫాతిహ అంటే ఖురాన్ యందు మొట్టమొదటి సూర, అది పఠిస్తే సర్వ రోగాలకు నివారణి. అది ఇటువంటివి ఖురాన్లో ఏమేమి ఉన్నాయంటే సూర ఫాతిహ మొదటి సూర, ఆయతల్ కుర్సీ, సూర బక్రా యొక్క చివరి 2 ఆయత్లు, సూర బనీ ఇస్రాయీల్ యొక్క 82వ ఆయత్, సూర కాఫిరూన్, సూర ఇఖ్లాస్ అంటే ఖుల్ హు అల్లాహు అహద్, సూర ఫలక్ ఖుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్, సూర నాస్ ఖుల్ ఔజు బిరబ్బిన్ నాస్. ఈ సూరాలు పఠించి నీటి యందు ఊది త్రాగితే మన శారీరకమైన మానసికమైన రోగాలు దూరమవుతాయి ఇన్షాల్లా. దీనికి షరతు ఏమిటి? అల్లాహ్పై నమ్మకం ఉండాలి, అల్లాహ్పై విశ్వాసం ఉండాలి. ఈ ఖురాన్ ఆయత్లకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దువాలు కూడా మనము చేర్చి నీటిని దమ్ చేసుకొని అంటే నీటిలో ఊది నీళ్లను త్రాగాలి. అవి ఏంటంటే చూడండి, ఎవరికైనా ఇటువంటి ఏవైనా మానసిక శారీరక రోగాలు ఉంటే ఈ దువా పఠించమని అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపదేశించారు. అస్అలుల్లాహల్ అజీం రబ్బల్ అర్షిల్ అజీం ఐ యష్ఫీకా. దీనిని 7 సార్లు చదవాలి. అల్లాహుమ్మ అద్హిబ్ అన్హు హర్రహా వ బర్దహా వ వస్బహా. ఇది ఒకసారి. బిస్మిల్లాహి అర్కీక మిన్ కుల్ల దాయిన్ యూదీక వ మిన్ షర్ర కుల్ల నఫ్సిన్ ఔ ఐని హాసిదిన్. అల్లాహు యష్ఫీక బిస్మిల్లాహి అర్కీక. ఇది 3 సార్లు చదవాలి. ఈ దువాలు ఖురాన్ యొక్క ఈ ఆయత్లు చదివి నీటిలో ఊది మనము తాగితే ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షిఫా ప్రసాదిస్తారు. ఈ చివరి దువా ఏదైతే దిష్టి చెప్తారు కదా, ఆ దిష్టి తగిలిన వారికి చివరి దువా బిస్మిల్లాహి అర్కీకా అనేది ఇది దిష్టి కోసము పనిచేస్తుంది. అల్లాహుమ్మ అద్హిబ్ అన్హు హర్రహా అనేది జ్వరానికి పనిచేస్తుంది. కాబట్టి ప్రజలారా, మానసికమైన శారీరకమైన ఏవైనా రోగాలుంటే ఈ ఆయత్లు ఈ దువాలు మీరు పఠించి నీటి యందు ఊది త్రాగితే ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షిఫా ప్రసాదిస్తారు. కానీ మన విశ్వాసము అల్లాహ్పై ఉండాలి, అప్పుడే ఇవి పని చేస్తాయి అన్నమాట. ఇన్షాల్లా ఇటువంటి మరొక సత్య సందేశంతో మీ ముందు త్వరలో హాజరవుతాను. సలాం అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.